4వ తారీఖు రాత్రికి బెంగాల్లో బీజేపీ విజయం చెప్పేదాకా నేను నమ్మలేను. ఎందుకు అంటే గతంలో కూడా క్రిందటిసారి కూడా బీజేపీ గెలిచేస్తుంది అన్నటువంటి రిపోర్ట్స్ వచ్చి ఆ తర్వాత చూస్తే ఆవిడ విజయం సాధ్యమైంది. కాబట్టి ఇప్పటికీ యాక్సెస్ మై ఇండియా చెప్పినట్టుగా గ్యారంటీ చెప్పలేని పరిస్థితుల్లో భయంతో ఉన్నారు. ఆ చెప్పినటువంటి 20 మందితో నమ్మేయడానికి లేదు. 2-3 సర్వేలు మమత గెలుస్తుందని కూడా ఇచ్చినాయి. కాబట్టి అక్కడ ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఒక్కటి ఖాయం, బీజేపీ గెలిస్తే ఎట్లుంటుంది, మమత గెలిస్తే ఎట్లుంటుంది. మమత గెలిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పడానికి తను వెళ్తూ బెనర్జీని అక్కడ కూర్చోబెడుతుంది. జాతీయ రాజకీయాలలో మోడీకి శత్రువుగా దేశమంతా తిరిగేస్తుంది. కాంగ్రెస్ కూటమి ఆమెను ముందు పెడుతుంది. అదే బీజేపీ గెలిచిందంటే మమత రాజకీయ జీవితం కనుమరుగైపోతుంది. మరొక మాయావతిగా మిగిలిపోతుంది, మరొక శశికళగా మిగిలిపోతుంది, మరొక మాణిక్ సర్కార్ లాగా మిగిలిపోతుంది. క్రమంగా కాలగర్భంలో కలిసిపోయే నితీష్ కుమార్ లాంటి నాయకురాలుగా మిగిలిపోతుంది. ఉంటుంది, ఏమీ అయిపోదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా కీలకమైనటువంటి పాత్రే ఉంటుంది. కానీ మళ్ళీ అధికారం అందుకోవడం సులభం కాదు ఆవిడ జీవితంలో. అట్లాగే జాతీయ నాయకత్వంలో మళ్ళీ చక్రాలు తిప్పడం అన్నటువంటిది కూడా సాధ్యం కాదిక.